సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్న ఆయన ఇవాళ అసెంబ్లీలోకి అడుగు పెడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రారంటూ అనేక ఊహాగానాలు, అనేక చర్చలు నడిచాయి. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా మూడవసారి గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రొటెం స్పీకర్గా ఎన్నికైనటువంటి బుచ్చయ్య చౌదరి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 11 స్థానాలకే పరిమితం అవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలోకే రారంటూ కూడా అనేక ఊహాగానాలు, అనుమానాలన్నీ కూడా తలెత్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందుగా అనుకున్న విధంగానే జరిగిందనే చెప్పాలి. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి రావడానికి అసెంబ్లీ ఆవరణ వరకు తన కారుకు అనుమతినివ్వాలంటూ కూడా చేసినటువంటి విజ్ఞప్తిని మన్నిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సూచన మేరకు పయ్యావుల కేశవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విధంగా ముందుగా ఆయన ఎప్పుడు కూడా గతంలో సీఎం హోదాలో అసెంబ్లీకి వచ్చేటువంటి మార్గంలో కాకుండా అసెంబ్లీ వెనక వైపు ఉన్నటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. వెనక వైపు నుంచి, వెనక గేట్ నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముందు నుంచి కూడా, గతం నుంచి కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టేవారు. అయితే అసెంబ్లీ రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందనేటువంటి ఉద్దేశంతో నేరుగా ఆ మార్గంలో కాకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి వెనుక మార్గాన్ని ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మూడవసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. నేరుగా తన పేరును పిలిచేటువంటి సమయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మంత్రులు కానీ వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి లేరనే చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డిని పేరు పిలిచే సమయంలో మాత్రమే తన ఛాంబర్ నుంచి నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శాసనసభ్యులకు నమస్కరిస్తూ ఆయన నేరుగా స్పీకర్ పోడియం వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్పీకర్ పోడియం నుంచి నేరుగా తిరుగు ప్రయాణమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కేవలం తన ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు తప్ప మిగిలినటువంటి సమయంలో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే రెండవ రోజు రేపు జరిగేటువంటి స్పీకర్ ఎన్నికకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనే దానిపై ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. ఇకపై అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. తనకు జరిగినటువంటి చేదు పరాభవాన్ని ఆయన తట్టుకోలేక అసెంబ్లీలో ఉండరంటూ కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇదే సభలో చంద్రబాబు నాయుడు కావని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దారుణంగా అవమానించినటువంటి పరిస్థితులు ఇంకా కూడా కళ్ళ ముందు మెదులుతున్నాయంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ముందుగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత, జాతీయ గీతం ఆలపించిన తర్వాత నేరుగా ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు సభలోకి అడుగుపెట్టేటువంటి సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ కూడా మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని మరీ నినాదాలు చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, కరచాలన చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చప్పట్లతో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. ఇదే సమయంలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో
ఆయన సభ వెలుపల ఉన్నటువంటి తన ఛాంబర్లో ఉన్నట్టుగా మనకు అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. కేవలం తన పేరును పిలిచిన సమయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి హాజరై పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసి నేరుగా అక్కడి నుంచి ప్రొటెం స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాత లాంఛనాలన్నీ కూడా సంతకాలన్నీ కూడా ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆ తర్వాత ఆయన సభలో ఉండకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇకపై జరిగేటువంటి సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి ఎలా హాజరవుతారో అనేది కూడా చూడాల్సినటువంటి ప్రశ్న. మరొక వైపు కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా, అంటే ప్రతిపక్ష హోదా దక్కాలంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏపీ అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండడంతో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పలు అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ కూడా ఆయన ప్రసంగాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో కనీసం మాట్లాడేటువంటి అవకాశం కావచ్చు, లేదంటే సభలో కూర్చునేటువంటి ఆ సీట్ల విషయంలో కూడా ఎక్కడా కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. జనరల్గా ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష పార్టీ కూడా సభలో వరుస క్రమంలో కుడివైపున సీఎం అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉంటే ఎడమవైపున ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సీటు అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వెనుక వరుస క్రమంలో కూర్చునేటువంటి అవకాశమే ఉందనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడున్నటువంటి ఈ పరాభవాన్ని తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి సభకు రారు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారు అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. సో రెండో రోజు స్పీకర్ ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడి హోదాలో హాజరవుతారా లేదా అనేటువంటి విషయం కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.